పంతులు గారిని అడిగాము. అడిగితే ఆదివారం అయితే మంచిదమ్మా, మంచి ముహూర్తం ఉంది 9:30కి అన్నారు. సరే అని చెప్పి మా అమ్మ అయితే ఇంక ఈరోజు అయితే మంచిదే కదా అని చెప్పి దారబంధం అయితే రెడీ చేసాం. మంచిగా నీట్గా పసుపు బొట్లు అన్నీ పెట్టాం. పాముడి కొమ్మలు అవి కట్టుకొని కట్టిన తర్వాత మా వాడైతే రెడీ చేసాడు. అంత గోడ అయితే కన్నలే కొట్టి రెడీ చేసాడు. ఇంకా నేను కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా బొల్లుగా ఉంటే నేను కూడా నీట్గా మొత్తాన్ని పసుపు అయితే నీట్గా రాసాను. రాసిన తర్వాత కరెక్ట్గా టైంకి అయితే దారబంధం అయితే నించోబెట్టాం. నించోబెట్టిన తర్వాత మా వాడు అటు ఇటు కదిలిపోతుందని దారబంధంకి అయితే నీట్గా అవి పెట్టి ప్యాక్ చేసి కదలకుండా పెట్టాడు. ఈలోగా మా అమ్మ అయితే దేవుడికి అయితే పూజకి సామాన్లు అన్నీ రెడీ చేస్తుంది. పసుపుతో వినాయకుని చేసి అన్నీ నీట్గా తయారు చేసింది. తయారు చేసి దేవుడికి అయితే దీపం వెలిగించింది. వెలిగించిన తర్వాత వచ్చి నీట్గా దండం పెట్టుకుని కొబ్బరికాయ కూడా దారబంధం ముందు అయితే కొట్టేసింది. కొట్టిన తర్వాత నన్ను మా ఆవిడ్ని కలిపి దండం పెట్టుకోండి, దండం పెట్టుకొని ఒకసారి మీరైతే 3 సార్లు అటు ఇటు దాటండి అన్నారు. అన్న తర్వాత నేను మా ఆవిడ అటు ఇటు అయితే 3 సార్లు దాటేసాం. దాటిన తర్వాత ఇంకా మా తమ్ముడిని మా మరదలే కూడా మీరు కూడా దండం పెట్టుకుని అటు ఇటు తిరగండి అంటే వాళ్ళు కూడా 3 సార్లు అటు ఇటు తిరిగేశారు. ఇంకా మా అమ్మ కూడా సేమ్ ఇంకా దండం పెట్టుకుని ఆవిడ కూడా 3 సార్లు అటు ఇటు అయితే బాగానే తిరిగేసింది. తిరిగిన తర్వాత ఇంకా నా కూతురు అయితే ఎక్కడ ఉందని చెప్పి పిలిచి తీసుకొచ్చి ఆ పిల్ల చేత కూడా 3 సార్లు అయితే అటు ఇటు దాటేసాం. దాటిన తర్వాత ఆ కుక్క పిల్లని పట్టుకొని అస్సలు వదలలేదు. కుక్క పిల్లతో పాటుగానే తిరిగేసింది అటు ఇటును. ఈలోగా ఏమొచ్చి మా తమ్ముడు కూడా చిన్న కూతురుని తీసుకొచ్చి దాన్ని కూడా 3 సార్లు అటు ఇటు 3 సార్లు అయితే పిల్లని కూడా అటు ఇటు ఇల్లు దాటించాడు. దాటించిన తర్వాత అందరూ అయిపోయాం కదా అని చెప్పే లోపు ఈరోజు మా బ్రౌనీ కూడా వచ్చేసింది. ఆ బ్రౌనీ కూడా ఇల్లు కూడా అయితే లోపల దాటేసింది. దాటిన తర్వాత చాలా అందరూ హ్యాపీగా అయిపోయారు.